హలో నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టైల్లో చేసుకుంటే సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసేసుకొని అందులో సాల్ట్ వేసేసుకోండి. అందులోనే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్న పల్లీలు ఇంకా నువ్వులు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఆనియన్స్ కూడా వేసి చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసి చేసుకుంటున్నట్లయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోండి. నేనైతే ఇక్కడ తురిమి పెట్టుకున్న సొరకాయ వేసుకుంటున్నాను. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చపాతీ ముద్దలా వచ్చేంత వరకు అస్సలు వాటర్ వేసుకోకుండా కలుపుకోండి. మనం కలుపుకున్న పిండి అనేది చాలా సాఫ్ట్గా రావాలి. మనం చపాతీ చేసుకుంటే ప్యాన్ తీసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇలా చపాతీలా వచ్చేంత వరకు ఒత్తుకోవాలి. ఇలానే కాకుండా ఒక పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి కూడా చపాతీలా ఒత్తుకొని కాల్చుకోవచ్చు. ఇలా చపాతీలన్నీ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అని ఒకసారి సెట్ చేసేసుకొని ఇలా హోల్స్ పెట్టేసి వాటికి ఆయిల్ వేసేయండి. ఈ సర్వపిండిలో ఎంత ఆయిల్ వేస్తే అంత క్రిస్పీగా వస్తుంది. సర్వపిండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సర్వపిండి క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోండి. సర్వపిండిని ఈవినింగ్ స్నాక్స్లోకి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. తెలంగాణ స్టైల్లో ఎంతో ఈజీగా చేసుకోండి సొరకాయ సర్వపిండి రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.